హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎట్లూరు ఫ్రెండ్స్ మీరందరూ? నేనైతే చాలా బాగున్నా. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. బ్లాగ్ వచ్చేసి నిన్నటి వీడియోని అయితే చూసిరు కదా ఫ్రెండ్స్, ఇల్లు మొత్తం డీప్ క్లీన్ చేసినామని చెప్పి. సో ఆ వీడియో చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే చూసేయరు మరి. సో ఇప్పుడైతే ఇంకా ఆ వీడియో నెక్స్ట్ కంటిన్యూషన్ వీడియో ఎక్కడి వరకు వచ్చింది అనేది అయితే సో చెప్తా. ఇంకా పండగ కోసం నిన్న ప్రిపరేషన్స్ చేసినాం కదా. ఇంకా మేము ఒకరోజు ముందు ఎట్లా జరుపుకుంటాం, మేము ఎట్లా పాటిస్తాం, మా సంప్రదాయాలు ఎట్లుంటాయి, మా పద్ధతులు ఎట్లుంటాయి అనేది అయితే ఇంక ఈ వీడియోలో అయితే చెప్తా. సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడరు. నచ్చితే చిన్న లైక్ ఇవ్వడం అయితే మర్చిపోకూరు. సో ఇప్పుడైతే ఇంకా పనులు అయితే కంప్లీట్ అయిపోయినాయి. అక్కడ పొయ్యి మెయిన్ మనకు మల్లన్న బోనాలు వండడానికి కాబట్టి సో పొయ్యి కాడనైతే మంచిగా నీట్గా వేసేసుకున్నాం. మంచిగా క్లీన్ ఉండాలి. ఇంకా పిల్లలు తిరుగుతారు, ఇంకా చీకట్లు అటు ఇటు తిరుగుతాం కాబట్టి ఇంకా మంచిగా నూకేసి వాటర్ కూడా చల్లేసిన. ఇంకా ప్రొద్దున కోసం అన్నీ ఇప్పుడే ప్రిపరేషన్ చేసుకుంటున్నాను, ఎందుకంటే ఇంకా పిల్లలు ఉన్నారు కాబట్టి ఇంకా టైం ఉండదు. ఇంకా బట్టలు కూడా మొత్తం బట్టలు కూడా విండేసిన. ఇంక ఈరోజు బట్టలు రేపటికైతే ఇంకా ఏం లేకుండానైతే వేసేసుకున్నా. ఇంకా బోళ్ళు నిన్న తోమినామని చెప్పిన కదా, ఇంకా కొన్నన్ని ఉంటేనైతే ఇంకా అవి కూడా తోమి ఇక్కడనే బోర్రేసినాము. ఇంక ఇంట్లోనైతే ఏ సామాను కూడా పెట్టలేదు, ఎందుకంటే ఇంకా చెప్తా నెక్స్ట్ బ్లాగ్స్లలో వివరించి చెప్తా. ఇంకా ఇక్కడ ఏమైందంటే మా పెళ్ళప్పుడు బోనపు సర్వలు ఇస్తారన్నట్టు మాకు కన్యాదానము అవి చేయడానికి. సో ఆ సర్వలు అనేవి మా పెళ్ళై 7 years అవుతుంది. సో 7 years నుంచి కొత్త బోర్లే కదా అని సంచిలో మురుగ పెట్టుకుంటా ఏరిన. ఏమైందంటే నేను చూసేసరికి మొత్తం లోపలంతా ఖరాబ్ అయిపోయింది. ఎందుకు అట్లా అయిందంటే తోమక. సో కొత్త బోళ్ళు అయినా సరే మనము ఖచ్చితంగా 1 yearకి ఒకసారి అయితే తోమాలి. తోమి వాటర్ ఉల్లారినాక దాచిపెడితే సరిపోతుంది. నేను వాడలేము కదా అని చెప్పి అట్లనే దాచిపెట్టేసరికి ఇంకా లోపల మొత్తం ఖరాబ్ అయిపోయింది. ఇంకా అందుకోసమే ఇంకా అవి తోమి అవి కూడా ఉల్లారబెట్టేసిన. ఇంక ఇక్కడనైతే రేపు బోనాలు వండడానికి ఇంకా అవి తోమేటివి ఉన్నాయి. ఈరోజే తోమాల్సింది కానీ టైం లేకనైతే ఇంకా తోమలేదు. సో క్లీనింగ్ అంటే ఎట్లుంటుందో తెలిసే కదండి, నీట్గా ఉండాలి, మంచిగా చదువుకోవాలి అనుకుంటా. ఇంకా మా పిల్లలు ఏం చేస్తారో అని అదో టెన్షను. ఇంకా ఫోటో ఫ్రేమ్స్ ఇవన్నీ సెట్ చేసి బట్టలు మార్చేసి చేసేసరికి మాకు నైట్ 1 అయింది పడుకునేసరికి. చూసిరు కదా. సో ఇది వచ్చేసి హాల్ అన్నట్టు. ఇంకా ఫ్రిడ్జ్ కూడా మేము ఆల్రెడీ ఫ్రిడ్జ్ క్లీనింగ్ చేసేసినాము. ఇంకా టైం ఉండదు కాబట్టి ఇంకా మా డాడీ అయితే ఇంకా ముందే చేసేసిన అన్నట్టు. ఇంకా మల్లన్న పండుగలు అంటే మనము అన్నీ మంచిగా నీట్గా క్లీన్గా ఉంచుకుంటే ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇంకా నాన్ వెజ్ అది కొంచెం డిఫరెంట్ ఉంటుంది, సో ఇది కొంచెం డిఫరెంట్ ఉంటుంది కదా. ఇంకట్లా హాల్ అయితే ఇట్లా సింపుల్గా చదిరేసుకున్నా. ఇంకా మా ఇంట్లోనైతే అంత పెద్ద సామాన్లు అయితే ఏం లేవులేండి. ఇంకా స్టిచ్చింగ్ మిషన్ అయితే ఇంక ఇంట్లోనే పెట్టేసినాం, బయటకైతే తీసుకోపోలే. మళ్ళీ దాన్ని మోసుడు అదో పెద్ద తలకాయ నొప్పి. ఇంకా అందుకోసమే ఇంట్లోకి బయటకు ఏం దింపుతామని చెప్పి అన్నీ పెట్టేసినాము. ఇంక ఇది వచ్చేసి మా రూము. పైన సజ్జల మీద సామాన్ తీసినామని చెప్పిన కదా, సో సజ్జల మీద సామాన్ కూడా అన్నీ చదిరేసినాము. సో ఇది వచ్చేసి ఇంకా మా ఫ్యామిలీ ఫ్రమ్ చెప్పిన కదా. ఇంకా బట్టలు ఇవన్నీ అయితే చదిరేసిన. ఇంకా పిల్లలకు నాయి సపరేటు ఇంక ఇవన్నీ అయితే చదిరేసి పెట్టేసుకున్నా. ఇంకా బీరువాల బట్టలు అయితే ఏం ముట్టలేదు, ఇంకా అవి ముడితే పెద్ద తలకాయ నొప్పి మళ్ళీ అవిటితోని. ఇంకా పిల్లల్ని పడుకోబెట్టిన. ఇంకా పిల్లలకు తినిపించి పడుకోబెట్టినామంటే మనం ఎన్ని పనులన్నా చేసుకోవచ్చు కదా. సో అట్లా. ఇంక ఇది వచ్చేసి ఇంకా లోపల రూమ్ అంటాము మేము. సో అది బియ్యం అయితే బోనాలకు కొత్త బియ్యమే వండుతాము. సో సంవత్సరానికి ఒక్కసారి పంట బియ్యం అనేది మనము మల్లన్న బోనంతోనే స్టార్ట్ చేస్తాం కాబట్టి సో కొత్త బియ్యమే. ఇంకా మాకైతే పంట లేదు కాబట్టి ఇంకా మేము కొనుకొచ్చుకున్నాం అన్నట్టు. ఇంకా బియ్య బత్తనైతే ఇంకా ఈరోజే ఇప్పినాము. ఎందుకు అంటే చెప్తా. ఇంకా ఫస్ట్ అయితే ఇంక మామిడి ఆకులు బంతిపూలు గుచ్చాలని చెప్పిన కదా. ఇంకా మామిడి ఆకులు అయితే మా డాడీ తీసుకొచ్చిండు. ఇంకా బంతిపూలు అయితే ఇంకా మొదలే పెట్టలేదు. కిచెన్లో కూడా మనకు మెయిన్ కిచెన్ సామాన్ కాబట్టి ఇంకా అవసరం ఉన్న సామాన్ అయితే చదిరేసిన. ఇట్లా నా దగ్గర ఉన్న పాత డబ్బాలలోనే ఇంకా వాటిని తోమేసి మంచిగా క్లీన్ చేసి అయితే ఇంకా అవన్నీ అయితే చదిరిన. సెల్ఫ్లలో అసలు పేపర్లు వేసేది న్యూస్ పేపర్లు, కానీ ఇంకా లేవట. సో తీసుకురాలేదు. ఇంకా టైంకి అయితే లేవు కాబట్టి నార్మల్గా అట్లా చదివిన.
ఎందుకంటే ఇంకా తర్వాత పండగ అయిపోయాక మనము సామాను ఇటు అటు చదువుతాం కాబట్టి ఇంకా మళ్ళీ డబుల్ ఎట్లయినా చదురుడే కాబట్టి ఇప్పుడు మనం అట్లా వేసేసిన తర్వాత పండగ అయిపోయాక మంచిగా చదువుకుంటా అని చెప్పి ఇంకా వంట కూడా కంప్లీట్ అయిపోయింది, తినేసిన. సో తిన్న తర్వాత ఒక బోనం అయితే వండాలి. అదేందక్క తిన్నాక ఇప్పుడేం బోనం అక్క అంటారు కావచ్చు. సో ఇప్పుడు టైం వచ్చేసి 9 అట్లా అవుతుంది. తిన్నా. మేము పోచమ్మ తల్లికి అన్ని దేవుళ్ళ కంటే ముందు పోచమ్మ తల్లి కాబట్టి ఫస్ట్ ఆ తల్లికి అయితే బోనం వండుతాము, చలి బోనం అంటాం మేము. సో ఒకరోజు ముందే వండుతాము. వెనుకటనైతే పొయ్యిల మీద వండేటోళ్ళట, ఇంకా మేమైతే గ్యాస్ పైననే ఇంకా స్నానం చేసి అయినా వండుకోవచ్చు. ఇంకా మనము ఏమో నాన్ వెజ్ అట్లా తినకపోతే ఇంక ఈవినింగ్ టైము అన్నం తిని కాలు చేతులు కడుక్కొని ఇంక ఇట్లా బోనం వండుతాము. బోనం వండిన తర్వాత మాత్రం ఇంకా ఏం కూడా తినరాదు. ప్రొద్దున 6 గంటలకు అట్లా వెళ్ళి పోచమ్మ టెంపుల్కి ఇంకా అక్కడనైతే బోనము మొక్కి వచ్చిన తర్వాతనే మేము ఇక మల్లన్న పండుగలు అయితే స్టార్ట్ చేస్తాం అన్నట్టు. సో ప్రతి ఇయర్ ఇట్లానే చేస్తాము. సో ఈ విషయం అయితే మీతో షేర్ చేసుకోవాలనిపించింది. మీరు కూడా ఇట్లానే చేస్తారా ఫ్రెండ్స్ చెప్పుర్రి. సో ఇంకా మాకు 2 పోచమ్మ టెంపుల్స్ ఉన్నాయి కాబట్టి ఇంకా 2 ఒకటేసారి ఇంకా అదొక పొయ్యి మీద ఇదొక పొయ్యి మీద పెట్టేసిన. ఇంకా ఇది ఉడికేలోపు అయితే ఇంకా అక్కడికి తీసుకుపోయే సామాను అవన్నీ అయితే చదువుకోవాలి. ఇంకా ఇట్లా చేస్తాం ఫ్రెండ్స్ మేమైతే. చలిబోనాలు 1 ఇయర్లో ఒక 3 టైమ్స్ అట్లా పెడతాము మేము మా సైడు. మెయిన్ మల్లన్న పండుగలు అప్పుడైతే కంపల్సరీ పెట్టాల్సిందే. ఇంకా అట్లా ఏ పని చేసినా ఫస్ట్ పోచమ్మ తల్లికే మొక్కుకుంటాం కాబట్టి ఇంకా మేమైతే ఇంకా రేపు ప్రొద్దున 6:30 కల్లా ఇంకా ఫస్ట్ టెంపుల్కి అయితే వెళ్ళాలి. ఇంక ఇప్పుడు వండి అక్కడికి తీసుకుపోయే సామాను అన్నీ చదువుకొని అప్పుడు పడుకుంటే ఇంకా మార్నింగ్ తొందరగా లేవాలి. లేస్తానైతే ఇంకా బొచ్చడి పనులు ఉంటాయి. ఇంకా రేపైతే ఇంకా ఆయనతో తిరమే ఉండదు అనుకోర్రి. ఇట్లా ఉంటాయి మా పనులు అయితే. ఇవైతే కొంచెం వాటర్ కడుగుడు లేదు కాబట్టి మనము బియ్యము సరిపోలే, అంత బియ్యం అయిందని చెప్పి ఇంకా కొన్ని వాటర్ పోసినా కొంచెం మెత్తగా ఉడుకుతుంది కదా అని చెప్పి ఇవైతే ఉడికిపోయినాయి. కాలోపు అయితే మనము అక్కడికి టెంపుల్కి తీసుకుపోవడానికి సామాన్ అయితే చదువుకోవాలి. చూసిరు కదా సజ్జల మీద కూడా ఏం చదవలేదు, ఎందుకంటే దేవునీళ్ళు కూడా కడిగినాము నిన్ననే. దేవునీళ్ళు గోడలు అవన్నీ సామాను అన్నీ చదిరి సో అది కూడా కడిగేసినాము అన్నట్టు. ఎట్లయినా 5-6 డేస్ దాకానైతే ఇంక ఇట్లనే ఉంటుంది అనుకోర్రి. ఇంకా అంగడైతే పండుగ అంటే ఎట్లుంటుంది అట్లా. ఇంకా బంతి పువ్వులు అయితే తీసుకొచ్చినాము. సో కొన్ని అవి కొనుక్కొచ్చినాము, అసలు చెప్పాలంటే దొరకలేవు. మరి 3rd వీక్ కాబట్టి ఫస్ట్ వీకే ఫుల్ పువ్వులు ఉన్నాయట. ఇంకా మాకు పువ్వులు దొరకకనైతే ఒక 3-4 కిలోలు అయితే తీసుకొచ్చినాము. అవి ఇప్పుడు కూర్చోడానికి టైం లేక ఇప్పటికైతే అట్లా దేవుని రూమ్లో పెట్టేసినాము. ఇంకా ప్రొద్దున కూర్చాలి. ఇప్పుడైనా కూర్చోవచ్చు కానీ టైం అప్పటికే 9-9:30 అట్లా అవుతుంది. ఇంకా మళ్ళీ ప్రొద్దున తొందర లేవాలి. ఇంకొక్కదాన్ని కాబట్టి మళ్ళీ పిల్లలు లేస్తారు అని చెప్పి ఇంకా నేనైతే ఇంక ఇప్పుడు ఏ పని కూడా పెట్టుకోలేదు. ఇంకా సలిబోనాలండి ఇంకా దేవునికి తీసుకుపోయేటి అన్నీ చదువుకొని సప్పుడేంట వంట అని ఇక ఫిక్స్ అయినా. ఇక అట్లుంటుంది, ఎందుకంటే మళ్ళీ ప్రొద్దున తొందర లేవాలి కదా అట్లా. పసుపు దేవునిట్లది 1 ఇయర్ దాకా అట్లనే పెడతాం అన్నట్టు. ఇంకా బయటకైతే తీసుకురాము. సో ఆ పసుపు అయితే మొత్తము పురుగు పట్టింది, మొత్తం చూసేసరికి మొత్తం పురుగే ఉంది. ఇక అందుకోసమే జల్లెడ పడుతున్నా. అసలు పురుగు ఎందుకు పడుతుంది ఫ్రెండ్స్ చెప్పుర్రి, మీకు ఎవరికన్నా తెలుసా? పసుపు పురుగు ఎందుకు పడుతుంది? పసుపు అయినా కరప్పొడైనా ఎందుకు పడుతుంది? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి అయితే అస్సలు మర్చిపోకుర్రి. నిజంగా నాకు తెలియదు. నేనైతే ఎప్పుడన్నా ఇట్లా పురుగు పట్టినప్పుడు ఇట్లా జల్లెడతో అప్పటికప్పుడు ఇట్లనైతే పసుపు అయితే పట్టి పెట్టుకుంటా అన్నట్టు. సో కారణం ఏంటిదని అయితే నాకు తెలియదు. ఎప్పటి నుంచో మిమ్మల్ని అడగాలనుకున్నా, ఇప్పుడు టైం వచ్చింది కదా అని చెప్పి అడుగుతున్నా. కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి అయితే అస్సలు మర్చిపోకూడదు ఫ్రెండ్స్, ఓకేనా? సో ఇదైతే ఇంకా పోచమ్మ అక్కడికి తీసుకుపోవడానికి పసుపు బొట్టు అవన్నీ ఇంట్లో నుంచే తీసుకుపోతాం అన్నట్టు. సో 2 పోచమ్మల కాడికి ఒకటికి తీసుకుపోవచ్చు కదా అని చెప్పి కొంచెం ఎక్కువనే కడతాను. పసుపు బొట్టు బుక గుగ్గిలము ఆ తల్లికి ఏదైతే ఇష్టమో అది. సో నూనె వత్తి ఊద్బస్తీలు ఇవైతే మెయిన్. ఇంకా కొబ్బరికాయలు అయితే పోయేటప్పుడే కొనుక్కపోతా.
ఫైనల్గానైతే అన్ని జాతర అయితే పెట్టుకున్నా ఫ్రెండ్స్. ఇంతే. ఈ వీడియోనైతే నచ్చితే లైక్ చేయరు, వీడియో ఎట్లుందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.